హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి అని అంటారేమో, మరి నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలి కదా. నేను రాజమండ్రిలో కొత్తగా పెట్టిన సర్కస్కి అయితే వెళ్ళిపోయాను. ఇది ఎప్పుడో చిన్నప్పుడు చూశానండి. మళ్ళీ రాజమండ్రిలో పెట్టారని తెలియగానే నేను కూడా పిల్లల్లా ఎగురుకుంటూ వెళ్ళిపోయాను. టికెట్ వచ్చేసి 200, 300, 400 రిచ్గా 400 రూపాయల టికెట్ తీసుకొని ఫస్ట్ లైన్లో అయితే కూర్చునిపోయాను. వెళ్ళేసరికి సీట్లు ఖాళీలో నా కుర్చీ నేనే మోసుకు తెచ్చి కూర్చున్నా. లోపలికి ఎంటర్ అవగానే ఏదో ఇంద్రభవనంలోకి ఎంటర్ అయినట్టు బ్లూ కలర్, రెడ్ కలర్, రకరకాల రంగులతో ఉన్న కలర్ఫుల్ లైటింగ్లతో ఉన్న టెంట్లు అయితే కనిపించాయి. ఇది లోకమా ఇంద్రభవనమా అనిపించింది. వెళ్ళేసరికి 5 నిమిషాలు లేట్ అయిపోయిందండి. అప్పటికే షో స్టార్ట్ అయిపోయింది. ఇలా జోకర్లు అయితే అందరికీ వామ్ వెల్కమ్ చెప్పి హాయ్ 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 అని చెప్తున్నారు. నేను వెళ్ళానా లేదా అని చాలామందికి డౌట్ వస్తుంది కదా. అందుకే నా వీడియో నేనే తీసుకున్నాను, పోజులు ఇస్తున్నాను. మా అమ్మాయిని హాయ్ చెప్పే అంటే అటు ఇటు దిక్కులు చూస్తుంది. ఫైనల్గా అమ్మాయి చూసిందండి. ఇక నుంచి షో అయితే స్టార్ట్ అయిపోతుంది. నేనని ప్రూఫ్ ఇచ్చేసాను కాబట్టి లెట్స్ బిగిన్ ద షో. చూస్తున్నారు కదా, టాలెస్ట్ హైట్ మీద ఉన్న పోల్ మీద ఒక అతను కూర్చొని ఎంత బాగా చేస్తున్నాడో. ఈ 4 పాపలు ఎర్ర డ్రెస్ వేసుకొని ఎంత బాగా ఉయ్యాలు ఊగుతున్నారో. ఓగండి అమ్మ ఓగండి. అయ్యో అయ్యో బోర్లా తిరుగుతున్నారు. తాగిందంతా ముక్కులోంచి వచ్చేస్తుంది. జాగ్రత్త తల్లో. పైగా చేతులు వదిలేశారు. చెప్పిన తర్వాత లేచి కూర్చొని కాలు మీద కాలేసుకొని హాయిగా ఉయ్యాలుగుతున్నారు. ఈ పాప చూసారా, కోతి కొబ్బరి చెట్టు ఎక్కినట్టుగా ఎంత అవలీలుగా పోలెక్కేస్తుందో. ఇలాంటివన్నీ చూసినప్పుడే అనిపిస్తుందండి మనకి ఏదో సాధించాలి, చెయ్యాలి అని. కానీ వెంటనే అనిపిస్తుంది అయ్యో ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదే, చూసి క్లాప్స్ కొట్టి వెళ్ళిపోవడం తప్ప. ఇతనైతే చార్లీ చాప్లిన్ గెటప్లో చాలా బాగా చేశాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని వాళ్ళ కష్టాన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టారండి. ఈ అన్న చేత్తో ఆడడం మానేసి బాల్స్తో నోటితో ఆడేస్తున్నాడు అవలేలుగా. ఈ క్యూబ్ తీసుకొస్తే ఇది తెచ్చి ఎవరిని ఎత్తి మీద పాడేస్తాడా అని ఆత్రంగా ఎదురు చూస్తుంటే సింపుల్గా అలా లేపి అతన్ని ఎత్తి మీద పెట్టుకొని బ్యాలెన్స్ చేశాడు. వాడి అమ్మ ఇంత టాలెంట్ ఎలా వచ్చిందిరా బాబు, ఏ 10 సంవత్సరాల క్రితం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడో అనుకున్నా. ఈ పిల్లలు చూసారా, కింద ఉయ్యాలు ఊగమంటే పైకెక్కి పైన ఉయ్యాలు ఊగుతున్నారు. ఒకళ్ళు చాలదన్నట్టు ఒకళ్ళకి 2 పైకెక్కి నేనంటే నేనని ఇంకా పైకెక్కి హాయిగా ఊగిసలాడుతున్నారు. ఇక్కడికి చాలామంది పొలిటీషియన్స్ వస్తున్నారండి. అందులో మన కందులు దుర్గేష్ గారు కూడా వచ్చారు. పార్టీ ఆఫీస్ మెంబర్తో కలిసి వెళ్ళిపోయి ఒక 10 నిమిషాల ముందు సరదాగా అక్కడ ఉన్న జోకర్లతో సెల్ఫీలు దిగి ఆయనకి ఏదో పని ఉండబడలా, అందుకని వెంటనే వెళ్ళిపోయారండి. దీని విషయానికి వస్తే దీన్ని జంబో అంటారో బింగో అంటారో ఏమంటారో నాకైతే తెలీదు. అసలు ఇందులో మనిషి ఉన్నాడా లేడా అనే డౌట్ వచ్చింది. మనిషి లేకుండా ఎలా ఉంటాడు, ఉంటాడు. కానీ నిమిషానికో ఇంచు పెరుగుతుంటే ఒకళ్ళకి 2 ఉన్నారా అనే అనుమానం వచ్చింది. ఏ మాటగా ఆ మాట బబుల్స్తో భలే అందంగా ఉందండి. వయ్యారంగా ఊపుతూ నేను దూరి చూద్దాం అనుకున్నా. ఎక్కడ ఇరుక్కుపోయి ఊపిరి అడిగి సస్తాను అని చెప్పి వెళ్ళడం మానేశాను. గిరగిరా రింగరింగా అంటూ తిరిగేస్తున్నాడు. భలే భలే షో అండి. 2 అవర్స్ అసలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఈ పిల్లలు చూసారా, ఫెయిరీ డాల్స్లా బ్లాక్ డ్రెస్లో ఎంత క్యూట్గా ఉన్నారో. కానీ వాళ్ళు పడే కష్టం చూసారా. అండ్ ఈ రష్యన్ పాప విషయానికి వస్తే, రష్యన్ పాప కాదో నాకు తెలీదు, చూడడానికి అలా ఉందని వాడేసా. రింగులతో మోనికా సాంగ్ని అయితే పెర్ఫామ్ చేసింది. చాలా బాగా డ్యాన్స్ చేస్తూ రింగ్స్ని అయితే బ్యాలెన్స్ చేసింది. ఒకేసారి ఓ 10-15 రింగులను వేసుకుని గిరగరా తిప్పేసిందండి. అసలు అంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఒక రింగ్ తిప్పడమే మనకి రాదు. అలాంటిది ఒక 10-15 రింగులు ఒకేసారి అంత అలా తిప్పడం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళ హార్డ్ వర్క్ని అయితే మనం అప్రిషియేట్ చేయాలి. నేను వెళ్ళి ఇంకొకరిని పంపిస్తా అంటుంది. వెళ్ళమ్మా అన్నాను. వీళ్ళు చూస్తే 5 పిల్లలు కలిసి సైకిల్ వేసుకొచ్చారు. మనకి తిన్నగా సైకిల్ తొక్కడమే రాదు. వీళ్ళు చూస్తే సింగిల్ హ్యాండ్తో సైకిల్ లేపి సింగిల్ టైర్తో సైకిల్ తొక్కేస్తున్నారు. ఈ అన్న విషయానికి వస్తే ఎదరు చూసి తొక్కడా అంటే వెనక చూసి తొక్కేస్తున్నాడు అవలేలుగా. ఎక్కడ పడిపోయి దేన్ని గుద్దుకుంటాడా అనుకున్నా. గ్లోబ్ విషయం అండి చాలా హైలైట్ అని చెప్పచ్చు. 4 సార్లు ప్రదక్షిణ చేస్తేనే కళ్ళు తిరుగుతాయి. అలాంటిది బైక్ వేసుకొని ఇందులో ఈజీగా ఒక 50 రౌండ్లు అయితే వేసాడు. కళ్ళు తిరిగి పడిపోతాడేమో అనుకున్నా, కానీ చాలా బ్యాలెన్స్తో చేశాడు. ఏదన్నా కూడా కష్టపడితే ఫలితం అంటారు కదా, దానికి నిదర్శనం వీళ్ళందరూ. ఎన్నో సంవత్సరాల హార్డ్ వర్క్. ఫైనల్గా ప్రోగ్రామ్ అయిపోయింది. నేనైతే ఫ్యామిలీతో ఇంటికి వచ్చేసాను. బాయ్ బాయ్.